హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ సెప్టెంబర్ 17 ట్యూస్డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత అయితే ఒక్కొక్కరికి సారీ చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. సీత అండ్ పృథ్వీ కూడా సారీ చెప్పుకున్నారు, కలిసిపోయారు. అండ్ యష్మి విష్ణుతో అంటుందన్నమాట, ఆమె గేమ్ ఆడతానే ఒక్కసారి కూడా అనలేదు, ఈ 3 మెంబర్స్తోనే కలిసి కూర్చుందని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ అయితే విష్ణుతో పెట్టింది అనమాట యష్మి. అండ్ చికెన్ దొంగతనం కూడా ఎవరు చేయమన్నారు, మన ప్లానింగ్ లేకుండా అని చెప్పేసి యష్మి అభయ్తో కూడా డిస్కషన్ చేసిందనమాట. మార్నింగ్ అయితే మన నిఖిల్ టీం వాళ్ళకైతే కొత్త ఫ్రిడ్జ్ పెట్టేసి అందులో జ్యూస్ అయితే ఇచ్చారు. ఇక షేర్ చేసుకుంటున్నారు నిఖిల్, మణికంఠ అండ్ మన విష్ణుప్రియ వాళ్ళైతే తాగేస్తున్నారు. తర్వాత మన నబీలు అండ్ ప్రేరణ కూడా సారీ చెప్పుకున్నారు, కలిసిపోయారు. వీళ్ళు నామినేషన్ వేసుకునేందో మళ్ళీ తర్వాత వచ్చి హగ్ చేసుకునేందో ఇది మొత్తం హగ్గుల రామాయణం అయిపోయింది. మన బూత్ బంగ్లా లేకుందనమాట మన బిగ్ బాస్ ఈసారి. ఇంకా నెక్స్ట్ మణికంఠ యష్మి కూడా సారీ చెప్పుకుంటున్నారు, నాతో మాట్లాడచ్చు కదా, ఇంకా గేమే, ఇంకా నార్మల్గా ఉండు, ఇంకా వాళ్ళందరూ కూడా అలాగే ఉంటున్నారు కదా అంటే నేను ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే అంటుంది. ఓకే ఇది చాలు, నువ్వు మాట్లాడితే నాకు అంతే చాలు అని చెప్పేసి మణికంఠ యష్మితో అంటుండనమాట. ఊరికనే వచ్చేసి ఆమెతో హగ్ చేసుకుంటే ఆమె ఏడ్చేసిందనమాట, నాతో నవ్వట్లేదు బిగ్ బాస్, ఈయన ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా నన్ను మోసం చేసిండని చెప్పేసి అయితే బిగ్ బాస్తో చెప్పుకుంటూ ఆమె బాధపడుతుంది, బాగా ఏడ్చేసింది అనమాట. ఈయన మణికంఠ సోనియాకి చెప్తాను, నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే, నాకు ఏదైనా మైండ్ డిస్టర్బెన్స్ ఉంటే 1 డే 1.5 డే నాకు అట్లా టైం పడుతుంది అని చెప్పేసి అయితే ఆ సోనియాతో అన్నాడనమాట. మరి ఎదుటోళ్ళు కూడా అలాగే టైం పడుతుండొచ్చు అని చెప్పేసి అయితే ఆగొచ్చు కదా, ఊరికూరికనే వచ్చేసి ఆమె దగ్గరికి వెళ్ళిపోతుండే ఆమె తీసుకోలేకపోయింది అనమాట. అది కరెక్ట్ అనిపించలేదు, కొంచెం టైం ఇస్తే స్పేస్ ఇస్తే ఆమె ఒకవేళ కుదురుకుంటుండేనేమో అన్న నా ఫీలింగు. అండ్ నెక్స్ట్ ఫ్లటింగ్, ఈ మూలక ఆ మూలక అన్ని ఫ్లటింగ్ గురించి ముచ్చట్లే ఉన్నాయన్నమాట ఇవాళ. అండ్ సీతనే నిఖిల్ ఫ్లటింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అండ్ విష్ణుప్రియ మణికంఠ వీళ్ళందరూ రూమ్లో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు. సేమ్ టైం మన యష్మిని ఫ్లర్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేసి సీత అంటే యష్మిని పిలిపించేసి కూర్చొని మాట్లాడుకుంటారు. నన్నేం అలా ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి మన యష్మి చెప్తుంటే సీత ఓకే రైట్ ఓకే నన్నే కదా చేస్తున్నది, సీత యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే మీరు చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి యష్మి ఒక సైడ్కి వెళ్ళిపోతుంటే ఇప్పుడు మన సోనియా పృథ్వీతో మాట్లాడుతుంది అనమాట. యష్మి నువ్వంటే ఇష్టమా, నీకు యష్మి అంటే ఇష్టమా అని చెప్పేసి ఏమని అడిగిన క్వశ్చన్ మన విష్ణుప్రియ ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు చాలా రాద్ధాంతం చేసింది. మరి ఇప్పుడు ఈమె ఇంకొకరిని ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ విషయం తెలిస్తే పక్కా అగ్రెసివ్ అయిపోతుంది. ఈమె ఎంత అరిచిందో ఈ ముచ్చటగానే ఆమెకు తెలియాలి యష్మికి, నువ్వెందుకు పృథ్వీతో నా గురించి ఇలా డిస్కస్ చేస్తున్నావు అని చెప్పేసి పక్క పెద్ద గొడవ అవుతుంది. మీకు ఇంకా తెలియదు కాబట్టి లైక్. అండ్ విష్ణుప్రియ మ్యాక్సిమం పృథ్వీని కూడా ఒక హౌస్లో ఉన్న వాళ్ళు ఎందుకు మరి అంత ఇష్టపడుతున్నావు, అంత అందంగా ఏమున్నాడో నాకైతే అర్థం కాలేదు, కానీ కొంచెం లైక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. విష్ణుప్రియ కూడా అంటుంది అన్నమాట పృథ్వీతో, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నావు, 70% క్వాలిటీస్ కూడా నీలో అలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా విష్ణుప్రియ అండ్ మన నైనిక సోనియా గురించి డిస్కస్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చి ఎంటర్ అవుతుంది అనమాట రూమ్లోకి. ఏదో తెలియనట్టుగా ఏదో మేనేజ్ చేస్తారు, కొంచెం కామెడీగా అనిపించింది, చిన్నగా క్యూట్ ఫన్నీ సిచ్యువేషన్స్ అయితే అనిపించినాయి ఆ టైంలో. ఈ నబీల్ కూడా పృథ్వీతో అంటుంది, ప్రతి ఒక్కరు అమ్మాయిలను ఇష్టపడుతున్నారు అంటే నీకు చెప్పారా అంటే లేదు, వాళ్ళు చూస్తూ అంటే ఆ నామినేషన్ తర్వాత మీతో వచ్చి డిస్కషన్ పెడుతున్న విధానం బట్టి తెలుస్తుంది, అర్థమవుతుంది అని చెప్పేసి అయితే నబీల్ అండ్ పృథ్వీ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారనమాట. ఇంతలోనే టాస్క్ గురించి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. గేమ్ కూటి కోసం కోటి విద్యలు చేయాలి, రేషన్ కోసం మళ్ళీ గేమ్స్ ఆడే టైం వచ్చేసింది, మీ రేషన్ మీరు సంపాదించుకోవాలి అని చెప్పేసి అయితే ఫస్ట్ ఛాలెంజ్ ఇచ్చిండనమాట. ఈ గేమ్కి అయితే సీత సంచాలక వ్యవహరించింది. అండ్ గేమ్లో పార్టిసిపేట్ చేసిన నిఖిల్ టీం నుంచి పృథ్వీ అండ్ కాంతార టీం అండ్ అభయ టీం నుంచి నబీల్ అనమాట. ఫొటోస్ అందులో బాక్స్లలో పెట్టాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకుంటారు. మన పృథ్వీ అయితే ఫుల్ అగ్రెషన్ వద్దు అని ప్రతి ఒక్క నామినేషన్లో చెప్పింది కూడా ఇందుకే, నీకే ప్రాబ్లం అవుతుంది, నీతో పాటు ఎదురు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఇందుకే అనమాట ఆయన అగ్రెషన్ వల్లే ఆయన గేమ్ పోయింది, ఫస్ట్ గేమ్ ఈజీగా గెలిచేది కూడా ఓడిపోయిందని నా ఫీలింగ్ అనమాట. ఎంత చెప్పినా వినలేదు. ఆ టీంలో ఫొటోస్ లాక్కోవడం కానీ, నబీల్ని కింద పడేయడం కానీ, ఇంకా నబీల్ని గేమ్ విన్నర్గా అయితే మన అనౌన్స్ చేసింది సీత. అండ్ ఈయనని డిస్క్వాలిఫై చేసేసింది, ఎందుకంటే వద్దు బిగ్ బాస్ కూడా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఈయన వినకుండా నబీల్ని తోసేయడము, కింద పడేయడము ఇవి చేసింది కాబట్టి డిస్క్వాలిఫై చేసేసి నబీల్ని విన్నర్ అయితే చేసేసింది. ఇక నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి నత్తలా సాగకు ఒక్కటి వదలకు అని చెప్పేసి
సెకండ్ ఛాలెంజ్ అయితే ఇచ్చేసిండ్రు. అది క్యాబేజ్లను ఒక్కొక్కటి నత్తలాగా డ్రెస్ వేసుకొని హెడ్తో పుల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేసి బాక్స్లో వేసేయడం అనమాట. ఇక్కడ నిఖిల్ అండ్ సోనియా, నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా స్టార్ట్ చేసిండ్రు. అండ్ అభయ్ టీం నుంచి ఆదిత్య అండ్ ప్రేరణ. ఆదిత్య గారు కొంచెం బాడీ మళ్ళీ ఏజ్డ్ కూడా కదా, అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది. నిఖిల్ ఫాస్ట్గా వెళ్ళిపోయిండు. ఇక్కడ టీం నుంచి ఆదిత్య స్లోగా వచ్చిన, ప్రేరణ నెక్స్ట్ నిఖిల్తో ఫాస్ట్గా వెళ్ళింది అనమాట. ఆ టైంలో సోనియా ఫస్ట్ డల్గా అనిపించింది. నాకైతే పెద్దగా గేమ్ ఆడినట్టయితే ఏమనిపించలేదు. బట్ ఆదిత్య గారు స్లో అవ్వడం వల్ల లాస్ట్ క్యాబేజ్ అనేది మన నిఖిల్ టీం వాళ్ళకి వచ్చేసి సోనియా లాస్ట్కి వేసింది. అందరూ ఏదో ఇంకా ఆమె ఏదో విన్ అయిపోయినట్టు, ఆమె విన్ అవ్వగానే లాస్ట్ పుల్ చేసి ఆ క్యాబేజ్ బాక్స్లో వేయగానే మన పృథ్వీని ఈ మహాఘోరం జరుగుతుంది అనమాట. ఎక్కడక్కడ హగ్గులు చేసుకోవడం, ఎక్కడక్కడ కిసులు చేసుకోవడం, ఈ దారుణంగా ఈ బిగ్ బాస్లో అయితే జరుగుతుంది. ఇంకా అక్కడ లాస్ట్ క్యాబేజ్ ఇవ్వాల్సింది, మళ్ళీ అందులో నుంచి తీసుకొచ్చి అందులో పెట్టాల్సింది, బాక్స్లో వేసినవి అన్నీ అని చెప్పేసి బజర్ అయ్యేంత వరకు పెట్టాల్సింది అని చెప్పేసి ప్రేరణ వాళ్ళు డిస్కషన్ చేసినప్పటికీ ఆయన చెప్పిండు, లెమన్ టీంలో అట్లనే పెట్టిరు కదా, మీరు ఎందుకు పెట్టలేరు అని చెప్పేసి అభయ్ అడిగితే, అది ఆ సంచాలకు వేరు, ఆ గేమ్ వేరు, ఇది నా గేమ్ వేరు అని చెప్పేసి తిన క్లారిటీ చెప్పిండు. ప్రేరణ ఎంత అగ్రెసివ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈమె సంచాలకు వ్యవహరించినప్పుడు కూడా ఇష్టం వచ్చినప్పుడు గేమ్ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయినప్పటికీ ఒక్కొక్క రూల్ పెడతా ఉంది. మరి ఆమె అప్పుడు సంచాలకు వ్యవహరించింది తప్పు కదా, అందరూ నామినేట్ చేస్తే ఆమె తీసుకోలేకపోయింది, ఆమె పాయింట్అవుట్ చేస్తే తీసుకోలేకపోయింది. ఈయన మనకంటే కరెక్ట్ చెప్పింది, నేను ముందు చెప్పలేదు, నేను లాస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళు విన్ అని చెప్పేసిన అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత కొంచెం ప్రేరణకి మణికంఠకు మిస్కమ్యూనికేషన్ అయినప్పుడు ఈయన బాత్రూంలోకి ఏడుస్తూ ఉంటే ఇంకా ప్రేరణ వచ్చేసి హగ్ ఇచ్చేసి కొంచెం ఓదార్చిందనమాట. ఓకే పర్లేదు అని చెప్పేసి. నేను ఆ టైంలో మణికంఠ నేను సంచాలగా కరెక్టే చేసిన అంటే, ప్రేరణ తొక్కలో సంచాలకు నువ్వు క్యాబేజీ గొడవ అని చెప్పేసి అయితే తొక్కలో సంచాలక అని చెప్పేసి అయితే స్పెషల్గా మణికంఠన అంటే ఆయన పోయి బాత్రూంలో ఏడిస్తే ఆమె పోయి ఇంకా హగ్గింగ్ ఇచ్చేసి అది కూల్. ఈ గొడవ జరిగిన తర్వాత వెంటనే పోయి కూల్ అవుతున్నారు కాబట్టి ఈ బిగ్ బాస్ ఈ సీజన్ అంత హైపర్గా కనిపిస్తలేదేమో నా ఫీలింగ్ అనమాట. మణికంఠ అంటాడనమాట, వీళ్ళకి ఫేవరబుల్గా చేస్తే బాగుంటుంది, లేకపోతే లేదు, వీళ్ళని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతారా అని చెప్పేసి. ఈయన కూడా వీళ్ళ టీంలో మెంబరే, నేను వారం రోజులు నేను ఫుడ్ లేకుండా భరించాను, నాకు తెలియదా అని చెప్పేసి అయితే మణికంఠ బాధతో అంటాడనమాట. ఆ టైంలో ఏమో తెలియదు కావచ్చు అని చెప్పేసి కొంచెం రూడ్గానే మాట్లాడింది ఇవాళైతే ప్రేరణ, మరీ దారుణంగా అనిపించింది అనమాట. అండ్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి బూరెని కొట్టు రేషన్ పట్టు బెలూన్స్ అనమాట. బెలూన్స్ ఇద్దరు ఎవరైతే టీం మెంబర్స్ ఉంటారో వాళ్ళని ఆపోజిట్ బెలూన్స్ పగలగొట్టాలన్నమాట. ఆ స్టిక్ ఈ గేమ్లో మాత్రం ఫస్టే మన నిఖిల్ బ్యాట్ అనేది ఇరిగిపోయింది. అండ్ ఈ గేమ్కి సోనియా సంచాలక వివరించింది. అండ్ నిఖిల్కి కదా, ఇంకా నిఖిల్కి ఫుల్ ఏమంటారు సపోర్టివ్గా ఉంది అని నా ఫీలింగు ఈ టైంలో అయితే. ఫస్ట్ ఆయన స్టిక్ ఇరిగిపోగానే బయటకు వచ్చేసిండు. బయటకు రావద్దు అని అభయన్ ఎట్లా అన్నదో నిఖిల్ని కూడా అట్లా అనాల్సింది, నువ్వు గేమ్ స్టిక్ ఇరిగిపోయిన లోపల నేను తీసిస్తానని చెప్పేసి చెప్పాల్సింది. బట్ ఈమె చెప్పలేదు. ఆ టైంలో ఆయన బయటకు వచ్చేసిండు. మళ్ళీ స్టిక్ వేరేది ఇరిగొట్టి అందులోంచి ఇరిగిపోయింది, సగం ఇచ్చేస్తాడనమాట. నాకైతే కొంచెం ఆయన బయటకు వచ్చిండు, అభయ్ కూడా అభయ్ అయితే ఫుల్గా బయటకు వచ్చేసిండు. ఆమె మధ్యలో చెప్తుంది అభయ్ లోపలికి రా అని చెప్పేసి చెప్పినా కానీ ఇదే నా గేమ్, ఇదే నా స్ట్రాటజీ అని చెప్పేసి అయితే అభయ్ గేమ్ అరుచుకుంటూ బయటనే ఉన్నాడు అనమాట. బట్ నిఖిల్ లోపల ఉన్నాడు. ఆయన 2-3 టైమ్స్ ఇచ్చినప్పటికీ స్టిక్ ఆయన విరిగిపోతానే ఉన్నదనమాట. ఆయన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ విరిగిపోయింది. ఆ టైంలో మన విష్ణు కూడా ఇంకొకటి తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. ఆ పాయింట్ కూడా వీళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళు ఎందుకు ఆమె ఇస్తుంది, ఇవ్వకూడదు కదా అని చెప్పేసి. ఇక యష్మి రేజ్ అయింది చూడు, యష్మికి సోనియాకి పడుతుంది హైలైట్ అనమాట. నేను ఫస్ట్ మణికంఠకి సోనియాకి పడితే పెద్దగా అవుతుంది ఇష్యూ అని నేను అనుకున్నాను కానీ బట్ ఇక్కడ ఉల్టా ఉందనమాట. యష్మికి సోనియాకి హైపర్. యష్మి మాట్లాడుతుంటే సోనియా డల్ అయిపోయి మాట్లాడట్లేదు. కొంచెం మేబీ ఆమె సపోర్టివ్గా ఉండొచ్చు నిఖిల్కి, వాళ్ళ క్లాన్ వాళ్ళ టీం మెంబర్ కాబట్టి. బట్ అభయ్ కూడా ఫౌల్ గేమ్ ఆడిండు, బయటకు వచ్చిండు. ఆయన లోపలికి రమ్మంటే నేను ఇదే స్ట్రాటజీ అని చెప్పేసి బయటలో ఉన్నాడు. ఇక గేమ్ విన్ అయితే నిఖిల్కి ఇచ్చేసింది. అభయ్ బిగ్ బాస్ చెప్తుండు, ఓకే నేను ఆమెను ఏం అనలేదు, నేను ఏం అను కూడా, నాకు ఆమె డెసిషన్ పట్ల ఓకే ఏమంటారు యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంకా నేను ఈ గేమ్ ఆడను, ఏ గేమ్ ఆడను ఉంచూరు, లేకపోతే బయట పంపించారు బిగ్ బాస్ అని చెప్పేసి అభయ్ చెప్పేసింది. ఒక్క గేమ్ ఆడిపోతే
యష్మిను అభయ్ ఎంత బిహేవ్ చేస్తారో చూడండి. మరి ఈ 1 వీక్ మొత్తం ఫుడ్ లేకుండా మీరు బిహేవ్ చేసింది వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళు ఎట్లా తీసుకున్నారు? స్పోర్టివ్గా తీసుకోవాలి కదా, అదే గేమ్ కదా, మేము ఇచ్చిన గేమ్ మీరు టాస్క్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆపోజిట్ టీం వాళ్ళకు ఏకేసారు లాస్ట్ వీక్. ఈ వీక్ మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మీరు వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రేరణ, అభయ్, యష్మి వీళ్ళందరూ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఓడిపోయినప్పుడు ఇంత నెగిటివ్ అగ్రెసివ్గా మాట్లాడుతున్న మీరు ఇది కూడా ఒక టాస్క్ అని చెప్పేసి క్యాజువల్గా తీసుకోవచ్చు కదా. ఈ వీక్ రేషన్ మీకు కూడా ఉండదు, వాళ్ళు ఇచ్చింది మీరు తినాలి అండ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ మీరు చేయాలి. ఈ వీక్ మీ పరిస్థితి ఏమో, మీరు లాస్ట్ వీక్ వాళ్ళ నెక్స్ట్ మాది ఉంది, మా ఇంకా గేమ్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆలోచించకుండా మీరు ఎట్లయితే బిహేవ్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ టైం మీరు ఓడిపోయేసరికంటే మీకు ఇంత అగ్రెషన్ వచ్చేస్తుంది. మేము ఓడిపోయాం, మేము గెలిచాం, మా గేమ్ ఫౌల్ గేమ్ అని చెప్పేసి అయితే ఇంత మాట్లాడుతున్న మీరు లాస్ట్ టైం కూడా ఆలోచించి ఉండాల్సింది అని నా ఫీలింగ్. అండ్ బెలూన్స్ అయితే మన సోనియా కూడా కొంచెం కరెక్ట్ అయితే చేయలేదు. బెలూన్స్ లోపలికి వేసే టైంలో వేస్తా అని చెప్పింది, బట్ వేయలేదు. కొన్ని టైంలో వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని వేసింది. అవి మ్యాక్సిమం ఆపోజిట్ టీం వాళ్ళ బెలూన్సే నిఖిల్ పగలగొట్టాల్సిన బెలూన్స్ వేస్తుంది. నేను లైవ్లో కూడా చూసినప్పుడు అట్లనే అనిపించింది అనమాట. వాళ్ళు కూడా అదే పాయింట్ రైజ్ చేశారు. కానీ యష్మి ఈ విషయంలో మాత్రం ఒక గట్టిగా అరిచినప్పటికీ యూజ్ ఏం లేదు. ఆ పాటికైతే విన్నర్ని అయితే అనౌన్స్ చేసేసింది మన సోనియా. ఇంకా చూద్దాం, ఇంకా ముందు ఇంకా గేమ్స్ ఇవ్వాలి నడుస్తూనే ఉన్నాయి. వాటిని లైవ్లో కూడా చూసి ఇంకా అప్డేట్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిపైన మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ఒక కామెంట్, అట్లీస్ట్ ఒక లైక్ చేసి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.